నమస్కారం. నా పేరు మాధవీలత. మన ఎన్హెచ్ఆర్పిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ నెల మనకి ట్రైనింగ్ 13వ తేదీన జరిగే ట్రైనింగ్ క్యాంప్ గురించి ఈరోజు 9వ తేదీ లాస్ట్ డే. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినవి ఆల్రెడీ కిట్స్ తీసుకొని జాయినింగ్ అయిన మెంబర్స్కి అయితే ఈ 9th అంటే ఈరోజు సాయంత్రంలోగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత చేసుకునే వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్లో ఎలిజిబిలిటీ ఉండదు. కానీ న్యూ జాయినింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంది అప్ టు 12th వరకు. ఆ జాయినింగ్స్ ఏంటంటే దాని డీటెయిల్స్ చెప్తాను. ఇందులోని 2 రకాలుగా ఉన్నారు. ఒకటి ఏరియల్ మెంబర్స్ ఉన్నారు, అలాగే డిజిగ్నేటెడ్ క్యాండిడేట్స్ 2 రకాలుగా ఉంటారు. ఈ ఏరియల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీ వచ్చి 1000 రూపీస్. వాళ్ళకి ఐడి కార్డ్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కిట్ కానీ ఎటువంటి కొన్ని పవర్స్ కానీ ఇవ్వడం ఉండదు. వాళ్ళు యాజ్ యూజువల్ వాళ్ళు మీటింగ్స్కి అటెండ్ అవ్వచ్చు, వాళ్ళ బాధలు ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు, లేకపోతే యాక్టివ్గా వాళ్ళు ఏ మీటింగ్కి అయినా లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యని మన ఆర్గనైజేషన్ తీసుకురావడం కానీ ఇలా చేయడానికి అన్ని హక్కులు ఉంటాయి. కానీ ఒక కేసుని డీల్ చేయడానికి మాత్రం వాళ్ళకి పవర్స్ ఉండవు అనమాట. సో ఏరియల్ మెంబర్గా మనకి సపోర్టింగ్గా మన ఆర్గనైజేషన్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు, వీళ్ళు చదువుతో కూడా సంబంధం లేదు, అటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది. అలాగే డిజిగ్నేటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ అయి ఉండాలి, మినిమం ఇంటర్ అయినా ఉండాలి. అటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది. వాళ్ళ ఫీజు వచ్చి 7500. ఇది లైఫ్ టైం మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. 1 టైం కడితే సరిపోతుంది. వీళ్ళకి ఐడి కార్డ్స్తో పాటు మన బుక్లెట్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అందులోని ఈ కాన్స్టిట్యూషన్ గురించి కానీ మన హ్యూమన్ రైట్స్ గురించి కానీ ఎవ్రీథింగ్ ఉన్న ఒక బుక్లెట్, అలాగే ఒకటి మెడలో వేసుకున్న ఐడి కార్డ్ ఒకటి ఉంటుంది, అలాగే మనకి పాకెట్ ఐడి కార్డు కూడా ఉంటుంది. తర్వాత కాల్ స్టిక్కర్స్ అనేవి ఇవన్నీ కొన్ని కిట్స్ అన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక డిజిగ్నేషన్ కూడా వాళ్ళకి ఇస్తాము. ఆ డిజిగ్నేషన్ బట్టి వాళ్ళ కింద ఉన్న మెంబర్స్కి కానీ లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ, లేదంటే క్లయింట్స్తో డైరెక్ట్గా మాట్లాడడం కానీ, లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి మాట్లాడే రైట్స్ అనేవి ఉంటాయి. ఇదంతా ట్రైనింగ్ క్యాంప్లోని వాళ్ళ యొక్క రైట్స్ని కానీ ఏది లిమిటేషన్ ఎంతవరకు చేయాలి ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 రకాలుగా ఈ జాయినింగ్స్ ఉంటాయి. అయితే మరొకసారి చెప్తున్నాను ఏంటంటే రిజిస్ట్రేషన్ ఈరోజు ఈవినింగ్తో మీకు ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈరోజు ఈవినింగ్తో చివరి రోజు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఈ న్యూ జాయినింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏరియల్ మెంబర్స్ కానీ ఆర్ డిజిగ్నేటెడ్ మెంబర్స్ అంటే 1000 కట్టిన వాళ్ళు కానీ ఆర్ 7500 కట్టి జాయిన్ అయ్యే వాళ్ళకైతే 12th వరకు మాత్రమే టైం ఉంది. ఇలాగ ఎందుకంటే మనం అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా, ఎంతమంది వస్తారో దాన్ని బట్టి భోజనాలు కానీ మిగతా వాళ్ళ అకామిడేషన్ కానీ ఏవైనా కానీ ఎంతమంది వస్తున్నారు అనేది అన్నీ చేసుకోవాలి. కాబట్టి ఇదంతా ఈ లెక్క ఉంటుంది. కాబట్టి 12th ఎవ్రీథింగ్ కంప్లీట్ చేస్తాం అనమాట. అలాగే వీరి యొక్క డ్యూటీస్ గురించి కానీ ఏదైనా చెప్పడం జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ క్యాంప్ 13వ తేదీన ఏదైతే జరుగుతుందో చాలా టాపిక్స్ ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్లో పెట్టాం. చైల్డ్ రైట్స్ కానీ, ఉమెన్ రైట్స్ కానీ, మన ఎన్హెచ్ఆర్పిలో ఉన్న ప్రోటోకాల్స్ కానీ, మన లిమిటేషన్స్ కానీ, ఏది ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, మనకున్న రైట్స్ ఏంటి, దేనికోసం పోరాడాలి అనేది కూడా అన్నీ వివరించడం జరుగుతుంది. అలాగే ఈ ట్రైనింగ్ క్యాంప్లో చాలామంది అడ్వకేట్స్ వస్తున్నారు. ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. ఆయన చాలా బాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే కొన్ని టాపిక్స్ అడ్వకేట్స్ కొందరు చాలామంది బాగా వెల్ ఎడ్యుకేటెడ్స్ అండ్ దాని మీద బాగా అవేర్నెస్ ఉన్న వాళ్ళు మీ అందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి కూడా వస్తున్నారు. కాబట్టి చాలా పకడ్బందీగా చాలా గ్రాండ్గా మీకు అర్థమయ్యే రీతిలో, మీకు అర్థమైన లాంగ్వేజ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తూ ఈ ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్కరూ మిస్ అవ్వద్దు. మళ్ళీ వైజాగ్లో పెట్టాలంటే మరి ఎంత టైం పడుతుందో తెలీదు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ మనకి రామచోడవరంలో ఉంది, అలాగే తర్వాత హైదరాబాద్లోని, ఆ తర్వాత అనంతపూర్లోని, ఇంకా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. దాని బట్టి టైం అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ మన వరకు వైజాగ్ వచ్చేసరికి టైం పడుతుంది. కాబట్టి మెంబర్స్ కూడా మళ్ళీ అప్పుడు న్యూ జాయినింగ్స్ అయ్యి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి మరి కనీసం ఒక 30 మెంబర్స్ ఉంటే కానీ మనం ట్రైనింగ్ క్యాంప్ని మనం చేయలేము. కాబట్టి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యేసి ఒక టైం పడుతుంది. కాబట్టి మళ్ళీ వైజాగ్లో వచ్చి అవకాశం మళ్ళీ వచ్చేసరికి టైం పడుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు మీరు ఒక బుక్కు అండ్ పెన్ను
కూడా తీసుకొని రండి. వచ్చి ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా తీసుకోండి. అలాగే మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు అడగండి. దానివల్ల మీకు మీ యొక్క సమస్యకి నివృత్తులు జరుగుతాయి. అలాగే మీకు ఇక్కడ జరిగే 9 గంటల నుంచి 5 వరకు జరిగే ఈ క్యాంప్లోని మీకు ఫుల్ సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళని కూడా జాయిన్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్కి అందరూ రావాలని చెప్పడం జరుగుతుంది.